ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానానికి ఎపిసోడ్ సహకారి లేరు ప్రభు. ఈ మాసం ఎపిసోడ్ సహకారులు కొదువుగా ఉన్నారు, అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మా ప్రేక్షకులు రక్షించబడాలి. బైబిల్ గ్రంథం ఇస్తున్న ఆహ్వానం ఇదే. దీనిని గ్రహించుటకు శ్రోతలందరికీ సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హోషేయ గ్రంథం మీ ఎదుట ఉంచుకోండి. మొదటి అధ్యాయం గత దినం మనం సమీక్షతో కూడినదై ధ్యానించాము. హోషేయ అనే మాటకు అర్థం రక్షణ, రక్షకుడు అనర్థం, సాల్వేషన్. హోషేయ, యెహోషువ, జీసస్, యేసు అనే మూడు పదాలు అర్థం ఒక్కటే. హోషేయ క్రీస్తు పూర్వం 7-8 శతాబ్దాల మధ్య జీవించిన ప్రవక్త. ప్రధానంగా ఇశ్రాయేలీయులకు సందేశాన్ని ఇవ్వటానికి దేవుని చేత పంపబడ్డాడు. క్రీస్తు పూర్వము 722లో ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యం అష్షూరుకు చెరకు కొనిపోబడే హెచ్చరిక హోషేయ ద్వారా దేవుడు చేస్తూ వచ్చాడు. యూదా రాజులైన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా దినాల్లో యెహోయాము కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు పాలనలో ఉండగా ఇశ్రాయేలు జనాంగానికి ఒక హెచ్చరిక హోషేయ జీవితం ద్వారా సందేశం ఇవ్వాలని దేవుడు ఆశించాడు. అందుకే అతడు గోమెరు అను ఒక వ్యభిచారిణిని వివాహం చేసుకోవటానికి దేవుడు ఆజ్ఞాపించాడు. గోమెరు అనే మాటకు అర్థం కంప్లీషన్. కంప్లీషన్ అంటే పూర్తయిపోయింది, పూర్తి అయినది అని అర్థం. కంప్లీషన్ గోమెరు. కనుక ఇశ్రాయేలు పాపము పూర్తయింది, ఇశ్రాయేలు దేవుని విడిచుట పూర్తయింది, దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధనలో పూర్తిగా మునిగిపోయింది అని అర్థం ఇచ్చినట్లు గోమెరును, దిబ్లయీము కుమార్తెను వివాహం చేసుకోమన్నాడు. ఈ గోమెరును వివాహం చేసుకున్నాక గోమెరుకు 3 కుమారులు. మొదటి కుమారుని పేరు ఎజ్రయేలు, రెండవ కుమారుని పేరు లొరుహామా, మూడవ కుమారుని పేరు లో అమ్మి అనే పేర్లు పెట్టమన్నాడు. 3 కుమారులు సందేశాన్ని తెలియచేస్తున్నారు. గోమెరు అనే పేరుకు అర్థం కంప్లీషన్. ఎజ్రయేలు అనే పేరుకు అర్థం విత్తుట లేదా స్కాటర్డ్. విత్తుట అన్నప్పుడు జల్లుట, జల్లుట, విత్తుట అనే పదాన్ని ఎజ్రయేలు అనేది జ్ఞాపకం చేస్తుంది. అనగా పాపము సంపూర్ణమైన కారణముగా దేవుడు ఇశ్రాయేలు వారిని యెరూషలేము నుండి లేదా షోమ్రోను నుండి త్రోలివేసి వారిని అన్య ప్రాంతాల్లో విత్తేస్తాడు అని. అక్కడ జాలి లేనిదిగా శిక్ష అనుభవిస్తుంది అని లొరుహామా అనే పేరు పెట్టాడు. అక్కడ మీరు నా జనులు కాకుండా ఉంటారు అనేది చెప్పడానికి లో అమ్మి అనే పేరు పెట్టాడు.
ఆ తరువాత వారికి వాగ్దానం చేశాడు, మరలా వారిని వెనక్కి తీసుకొస్తాను అని చెప్పాడు. ఇజ్రాయేలు ఉత్తర రాజ్యంతో పాటు యోధా దక్షిణ రాజ్యాన్ని కూడాను బబులోనుకు చెరకు పంపించి ఆ మీదట ఇరువురిని కలిపి వెనకకు తీసుకొచ్చి యెరూషలేములో స్థాపించి ఆయన కనికరాన్ని చూపుతాడని, యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో వారిని జ్ఞాపకం చేసుకుంటాడని చెబుతూ మొదటి అధ్యాయం ముగిసింది. ఇక రెండవ అధ్యాయానికి వద్దాం. చూడండి. మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందిన వారిని మీ స్వజనులతోనూ చెప్పుడి. సే టు యువర్ బ్రదర్స్, యు ఆర్ మై పీపుల్, అండ్ టు యువర్ సిస్టర్స్ యు హ్యావ్ రిసీవ్డ్ మెర్సీ. అండ్ టు యువర్ సిస్టర్స్ యు హ్యావ్ రిసీవ్డ్ మెర్సీ. రెండో అధ్యాయంలో ఇశ్రాయేలును కనికరించి తిరిగి తన ప్రజలుగా అమ్మి, అనగా ఓన్ పీపుల్ అనర్థం. లో అమ్మి అనగా నాట్ మై పీపుల్ అనర్థం. రెండవ అధ్యాయం ప్రారంభంలో అగైన్ గాడ్ కాల్డ్ దెమ్ బ్యాక్. దేవుడు వారిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకుంటున్నాడు. చూడండి, ఇశ్రాయేలు జనాంగము బయలుదేవతను పూజించారు. ఇశ్రాయేలు జనాంగం యొక్క భయంకర విగ్రహారాధనను ఏలియా భక్తుడు ఖండించాడు. బయలుదేవతను అషరాదేవి ప్రవక్తలు అషరాదేవిని పూజించేట్లు చేశారు. బయలుదేవతకు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రజలను త్రిప్పేశారు. ఇజ్రాయేలీయులలో ఏలియా లేచి నిలిచిన సందర్భం మనకు రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇశ్రాయేలులో ఏలియా నిలబడి నేను ఒక్కడే నిలబడున్నాను అని ప్రకటన చేశాడు దేవుని ఎదుట. దేవుడైతే అతనికి 7,000 మంది బయలుకు మోకాళ్ళునని వారు ఉన్నారని చెప్పాడు. అన్ని లక్షల మంది ఇశ్రాయేలు జనాంగంలో కొద్దిమంది మాత్రమే, 7,000 మంది మాత్రమే రెమినెంట్, శేషం మిగిలింది అని అంటే ఇశ్రాయేలు వారి యొక్క పాపము ఎంత భయంకరంగా విగ్రహారాధన ఉన్నదో మనకు అర్థమవుతుంది. దాని కారణం చేత వారిని చెరకు పంపిస్తానని, మరలా తిరిగి జ్ఞాపకం చేసుకుని తన బిడ్డలుగా వారిని వెనక్కి తీసుకొచ్చుకుంటానని దేవుడు సెలవిచ్చిన సందేశాలు దివ్యంగా కనిపిస్తున్నాయి. రెండవ అధ్యాయం మొదటి వచనంలో, మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందిన వారిని మీ స్వదేశీయులతోనూ చెప్పండి. ఇంగ్లీష్ బైబిల్లో అయితే 2 పదాలు రాశాడు, బ్రదర్స్ సిస్టర్స్ అనే పదం రాశాడు. మీ సహోదరులతోనూ అన్నప్పుడు యువర్ బ్రదర్స్ అన్నాడు, మీ స్వదేశీయులతోనూ అన్నప్పుడు యువర్ సిస్టర్స్ అని అన్నాడు. యు హ్యావ్ రిసీవ్డ్ మెర్సీ. మెర్సీ, కనికరం పొందారు మీరు. గాడ్ ఈజ్ సో మెర్సీఫుల్. ఆయన కనికర పూర్ణుడు, సంపూర్ణుడు. తన ప్రజలతో తాను చేసిన నిబంధన విషయంలో ఆయన అలక్ష్యం ఎన్నడూ చూపడు. తన ప్రజలు తనను విడిచి విగ్రహారాధన వైపు వెళ్ళినప్పుడు బాధపడిన దేవుడు వారిలో మార్పు కొరకే వారిని అప్పగిస్తున్నాడు. ఆ తరపు జనాంగానికి శిక్ష విధించిన తరువాత వారి సంతానాన్ని తిరిగి మరలా వాగ్దానానికి వారసులుగా వెనక్కి పిలుచుకుంటున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు దేవుడు నెరవేర్చడంలో ఎన్నడూ అలక్ష్యం చేయలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తూ వచ్చినప్పుడు వారిని శిక్షించటంలోనూ వెనుతీయలేదు. ఆ తర్వాత తరాల వారికి ముసిని పండు వంటి అనుభవాలు తమ పితరులు అనుభవించినవి జ్ఞాపకానికి వచ్చేట్టుగా చేసి మరలా వారితో తన యొక్క నిబంధన, వారి పితరులతో తాను చేసే నిబంధనను కంటిన్యూ చేస్తూ వచ్చాడు దేవుడు. దేవుని యొక్క కృపా కనికరాలు విశేషమైనవి, ఉన్నతమైనవి మరియు గొప్పవై ఉన్నాయి. ఆయన క్యారెక్టర్ డిఫరెంట్. మనలాంటి వాడు కాదు దేవుడు.
పాపాన్ని సహించడు, కానీ పాపులను సహిస్తాడు. పాపాన్ని ఆయన స్పేర్ చేయడు, లెక్కించడు, వెంటనే దాన్ని నాశనం కొరకు పూనుకుంటాడు. కానీ పాపులు నశించటానికి ఇష్టం లేదు. ఇది ప్రారంభం నుండి కూడా మనకు కనిపిస్తున్న సత్యం బైబిల్లో. ఇజ్రాయేలు నశించిపోవటానికి ఇష్టం లేదు. అందుకే ఆయన మరలా తిరిగి నా ప్రజలుగా రెండని ఆహ్వానాన్ని పలికాడు వాళ్ళకు. నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దానిని దిగంబరాలను చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమి వలె ఉంచి దప్పిచేత లయపరచుకున్నట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములను పురుషులను చేర్చుకొనకయు ఉండినట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను. దాని పిల్లలు జారసంత అయి ఉన్నారు. వారి తల్లి వేశ్యాత్వం చేసింది. వారిని కన్నదై అవమానకరమైన వ్యాపారం చేయలేదు గనుక వారి యందు నేను జాలిపడను. అది నాకు అన్నపానములను గొర్రెబొచ్చును జనపనారయు తైలము మద్యము ఇచ్చిన నా విటికాండ్రను నేను వెతుకుదును అనుకొనుచు ఉన్నది. చూడండి, ఇశ్రాయేలును ఒక స్త్రీమూర్తిగా పోల్చి ప్రభువు మాట్లాడుతున్నాడు అర్థం చేసుకోవటానికి. ఇశ్రాయేలు సంతానాలతో ఇశ్రాయేలు జాతిని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నాడు, మీరైనా మీ తల్లితో అన్నప్పుడు ఇతర జనాంగమందరితో వాక్కు ఇచ్చి మాట్లాడండి, వారితో వాగ్యుద్ధం చేయండి, ఆర్గ్యుమెంట్ చేయండి. అన్ఫెయిత్ఫుల్నెస్ విషయంలో మీరు దాన్ని ఖండించండి అంటున్నాడు. ఇక్కడ ఒక స్త్రీతో పోలుస్తుంది, నా భార్య కాదు, మీరు నా పిల్లలు కాదు. దేవుని ఆక్రోశం ఇక్కడ వెల్లడవుతుంది. చూడండి, హోషియా గోమెరును వివాహం చేసుకున్న తర్వాత ఆమె హోషియాకు అపనమ్మకస్తురాలయ్యింది. ఆమె తన సహజ ధోరణి ప్రదర్శించింది. ఆమె తన పాత ప్రేమికులను ఆమె ఆహ్వానించుకుంది. అలాగనే ఇశ్రాయేలు జనాంగం అలంకార రీతిగా చెప్పబడ్డారు. వైవాహిక ప్రేమలోనికి దేవుడు ఆహ్వానించిన వారు ఇష్టపడలేదు. దేవుని నుండి వారు దూరంగా వెళ్ళి మరలా లోకాన్ని తమ కొరకు వెతుక్కోవటం ప్రారంభించారు. దేవుని విడిచి లోకాన్ని వెతుక్కోవటానికి వెళ్ళి వేశ్యగా మారిపోయిన, వేశ్యా జీవితం ప్రారంభించిన ఇశ్రాయేలు జనాంగం అనగా విగ్రహారాధనలో పడిపోయిన జనాంగం ఏం కోరుకుందో ఇక్కడ చెప్పాడు. అన్నపానాలు, గొర్రెబొచ్చు, జనపనార, తైలం, మద్యం, విటుకాండ్రు. ఎవరైతే విటుకాండ్రు ఇవి ఇస్తారో వారిని వెంటాడటానికి వెళ్ళింది. ఇశ్రాయేలు భౌతిక స్థిరత్వం వైపు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇశ్రాయేలు ఆధ్యాత్మిక జీవితాన్ని విడిచిపెట్టింది. ఇశ్రాయేలు అన్నప్పుడు ఒక జాతి, ఒక దేశం. 10 గోత్రాలు కలిగిన ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలు అని పిలుస్తాం. ఇక్కడ వ్యభిచారిణిగా చిత్రీకరించబడినది ఆ 10 తరాల ప్రజల యొక్క జాతి. ఆ జాతి దేవుణ్ణి విడిచి అన్నపానముల వైపు ఆసక్తి ప్రదర్శించింది. దేవుడు అన్నపానాలు ఇవ్వడా? దేవుడు అన్నపానాలు ఇస్తాననేది ఆయన యొక్క వాగ్దానం కదా. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను అరణ్య మార్గంలో మన్నానిచ్చి పోషించింది ఆయనే కదా. బండ నుండి నీటినిచ్చి వారిని దాహం తీర్చింది ఆయనే కదా. మరి ఎందుకు అన్నపానములకు ఆశపడ్డారు? అన్నపానములకు ఆశపడ్డారు అన్నప్పుడు సొంత ఇష్టం, కోరికల చొప్పున తాము బ్రతకాలనుకోవటం. మానవుడు భూమి మీద నివసించే జీవితం దేవుని యొక్క ఇష్ట ప్రకారం జీవించటం లేదా తన సొంత చిత్త ప్రకారం జీవించటం. దేవుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. మనిషినికి అవసరమైనది, మనిషినికి ఉపయుక్తమైన దానిని మనిషినికి ఇవ్వటానికి దేవునికి ఎన్నడూ అభ్యంతరం లేదు. కానీ మానవుడు తనకు అవసరం లేనిది, తనకు కూడనిది కూడా తనకు కావాలనుకుంటాడు. ఈనాడు అనేక ఆరోగ్య సమస్యలకు కారణం మానవుడు స్వచ్ఛతానుకూలమైన ఆహారాన్ని ఆశించటమే. ఒబేసిటీకి కారణం, అలాగే షుగర్ లెవెల్స్ పెరగటానికి కారణం అన్నపానాలు పట్ల ఆసక్తి.
దేవునికి దూరం చేయకూడదు మనల్ని. దేవుని రాజ్యం ఆహారం, భోజనం, పానం కాదు. దేవుని ఆత్మ యొక్క శక్తి. ఇది గుర్తెరగక ఇశ్రాయేలీయులు తమ సొంత ఇచ్చ నెరవేర్చుకోవటానికి, శరీరేచ్ఛ నెరవేర్చుకోవటానికి, వారు ఆహార సమృద్ధి కొరకు వారు తమంతట తాము స్థిరపడేటట్లుగా తమ అడుగులు వేయటం ప్రారంభించి తొలగిపోవటం ప్రారంభించారు. చాలామంది ఈ దినాల్లో దేవుని నుండి దూరం అవటానికి వారు చూపిస్తున్న ప్రధాన కారణం వారి కడుపు వైపు చూపిస్తారు. పొట్టతిప్పలు అంటున్నారు. పొట్టతిప్పలు అనే పదం క్రైస్తవుడికి లేదు. దేవుడు ఒక క్రైస్తవుడి యొక్క సంపూర్ణ బాధ్యత తీసుకున్నాడు. అతనిని పోషించటం, అతను నిలబెట్టడం, అతనికి భద్రత ఇవ్వటం అన్నీ దేవుని యొక్క వశమే. వాటిని వదిలేసి తన సొంతంగా నిర్మాణం చేసుకోవడానికి పరుగులెత్తున్న వారు భంగపడతారు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని వృద్ధి చేసుకోకుండా, ఆత్మీయ జీవితం వైపు ఆలోచనలు లేకుండా, కేవలం ఈ లోక సంబంధమైన స్థిరత్వం కొరకు డబ్బు ద్వారా జీవితాన్ని స్థిరపరచుకోవాలని పరిగెత్తే బ్రతుకులు దుఃఖంతో ముగిసిపోతాయి. ఇది చరిత్ర నేర్పినటువంటి పాఠంగా మనం ప్రారంభం నుండి చూస్తూనే ఉన్నాం. అన్నపానాలతో పాటు వ్యాపారం, గొర్రెబొచ్చు, జనపనార, తైలము, చూడండి, ఈ మూడు కూడా వ్యాపారాన్ని సూచిస్తున్నాయి. ఎర్నింగ్ మనీ, సెటిలింగ్ ఇన్ దేర్ ఓన్ వే. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాలని ఆయన ప్రణాళిక ఉందో ఆ స్థితిలో తప్పక ఉంచుతాడు. మనలను ఆయన ఏ స్థాయికి హెచ్చించాలనుకుంటే ఆ స్థాయికి హెచ్చిస్తాడు. హెచ్చించుటైన ఆయన వశమే, ఒక చోట ఉంచుటైన ఆయన వశమే. ఆయనకు లోబడటానికి బదులు సెల్ఫ్ ప్లానింగ్కి వెళ్ళారు. సెల్ఫ్ ప్లానింగ్ ఆల్వేస్ టేక్ యూ అవే ఫ్రమ్ ద గాడ్. దేవుని నుండి నిన్ను నీ సొంత ప్రణాళికలు భిన్నంగా తీసుకుపోతాయి. ఇదను ఉదయాన్నే తెల్లవారుజామున లేచి కూర్చుని ప్రార్థిస్తున్నాను. అనేక తలంపులు మస్తిష్కాన్ని ముసురుతూ ఉన్నాయి. వాటన్నింటి మధ్య నా అంతరంగంలో నేను చెప్పాను, నా ప్రాణమా, దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేరునట్లు తన ప్రణాళికార్థమైనటువంటి తలంపులను ఆయన సంపూర్ణం చేయనుగాక అని. అవును, ఈవెన్ ఇన్ ద మినిస్ట్రీ ఆల్సో, దేవుని యొక్క పరిచర్యలో కూడా సొంత విధానం కూడదు, సొంత ఇష్టాలు కూడవు, సొంత దర్శనాలు నెరవేర్చబడకూడదు, నెరవేర్చబడు ప్రయత్నం చేయకూడదు. అది స్వనీతి క్రింద వస్తుంది, అది సొంత ప్రణాళిక కింద వస్తుంది. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఇశ్రాయేలు పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను వారు అర్థం చేసుకోలేకపోయారు. అదే వారి యొక్క తప్పిదంగా బైబిల్లో కనిపించింది. వారి పరిస్థితులన్నింటికి కూడా వారు దేవుణ్ణి అర్థం చేసుకోకపోవటం, ఆయన ప్రణాళికను అర్థం చేసుకోకపోవటం, ఆయన యందున్న సమృద్ధిని తెలుసుకోలేకపోవటం, ఆయన యొక్క ప్రేమను అపార్థం చేసుకోవటం, ఇవి కారణాలుగా మనకు కనిపిస్తాయి. విటుకాండ్రును నేను వెతుకుతాను అనుకుంది. విటుకాండ్రు అంటే హూ సప్లైస్ బెనిఫిట్స్ ఇన్ రాంగ్ వే. భర్త సమకూర్చేటువంటిది బాధ్యతతో, నిబంధనతో కూడినదై ఉంటుంది. విటుకాడు సమకూర్చేటువంటిది కామాతురతతో, స్వకీయ చిత్తంతో, లాభాపేక్షతో, పాపభూయిష్టంతో కూడినదై ఉంటుంది. కనుక విటుకాండ్రకు భర్తకు తేడా ఏమిటి? విటుకాండ్రు ఇస్తున్నారు డబ్బు, భర్త కూడా ఇస్తున్నాడు డబ్బు. భర్త ఇచ్చే డబ్బు వెనుక బాధ్యత ఉన్నది, నిబంధన ఉన్నది. విటుకాండ్రు ఇచ్చే డబ్బు వెనుక కాముకత్వం ఉన్నది. వివాహ సంబంధమైన బాంధవ్యం లేకుండా ఇతర పురుషులతో డబ్బును ఆశించి వెళుతున్నటువంటి స్త్రీలు లేదా పురుషులు ఇరువురు కూడా వ్యభిచారంలో ఎవరున్నప్పటికీ కూడా వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే అది శాశ్వతమైన జీవితం కాదు. ఆనందమయ జీవితానికి వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. వివాహానికి వెలుపట ఏ విధమైనటువంటి పురుష స్త్రీల సంబంధాలు ఉన్నాయి చూశారు, అవి సక్రమమైనవి కాదు, అవి జీవితానికి చేటు తెచ్చేవి. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు, కొందరు హత్యలు గావించబడుతున్నారు. కారణం ఏమిటి? దేవుడిచ్చిన విధానాన్ని విడిచిపెట్టి సొంత మార్గాల్లో స్వేచ్ఛగా జీవించాలని కోరుకోవటం.
నిజమైన స్వేచ్ఛ ఏమిటో తెలుసా? దేవునికి లోబడుట ద్వారా లభించేటువంటిది. దేవుని వాక్యాన్ని నెరవేర్చడం ద్వారా మనం పొందేది నిజమైన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ దేవుడు ఎప్పుడూ మానవులకి ఇచ్చాడు. ఏదైనా వనంలో సైతం దేవుడు అన్ని చెట్ల ఫలాలు తినమన్నాడు, కానీ ఒక్క చెట్ల పండు మాత్రం తినద్దన్నాడు. కనుక దేవుడు ఏదైనా ఒకటి మనకు వద్దు అని నిషేధించాడు అంటే అది చాలా చిన్నది. విశాలమైనది అనుమతించింది ఉంది లోకంలో, విశాలమైనది అనుమతించింది ఉంది. దానివైపు దృష్టి సారించాలి విశ్వాసులు. దేవుడు నిషేధించిన దానివైపే మానవుడు అడుగులేస్తాడు. అదే అతని పాప స్వభావం. ఇశ్రాయేలీల కొరకు దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్ప ప్రణాళిక ఉంది. దానివైపు చూడటం మానేశారు. తిండి కోసం, డబ్బు కోసం దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధన వైపు మరలిపోతున్నారు. ఇవాళకి చాలామంది యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఏమొస్తుందండి? రక్షణ అదేమిటి మాకు తెలియదు అంటున్నారు. భౌతిక లబ్ధి ఎక్కడొస్తే అక్కడికి పోతా ఉంటున్నారు. కనుక దేవుని విడిచి లోకాన్ని ఆశ్రయించేటువంటి తత్వం ఈ గోమెరులో కనిపించింది. అందుకే దేవుడు వారిని చెదరగొట్టేట్టుగా ఇజ్రాయేలుని, జాలినొందకుండా శిక్షించేటట్టుగా లొరుహామా అని, నా ప్రజలు కాదు మీరు బయటికి పోండి అని లో అమ్మి అనే పేర్లు పెట్టాడు. ఒక జాతి చేసిన ద్రోహం దేవుడు వారి పట్ల ఉంచిన నమ్మకత్వానికి సంపూర్ణ అపనమ్మకత్వం చూపించింది ఇశ్రాయేలు జాతి. ముండ్ల కంచి దాని మార్గాలకు అడ్డం వేస్తాను, దాని మార్గాలు దానికి కనపడకుండా గోడ కడతాను. అది తన విటుకాండను వెంటాడి వారిని ఎదుర్కొనటానికి వెళుతుంది. వారు ఎంత వెతికినా దానికి కనపడకు ఉంటారు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వపు స్థితే నాకు బాగుంది కనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళుదును అని అనుకున్నాను. దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు, విటుల కొరకు వెతుక్కుంటున్నా, అంటే ఆర్థిక స్థిరత్వం కొరకు వెతుక్కుంటున్న ఇశ్రాయేలు, నిన్ను అన్యదేశానికి అప్పగిస్తాను. అక్కడ నీకు అర్థమవుతుంది నా ప్రభువు ఇచ్చిన ఆర్థిక స్థితి గొప్పది, నా ప్రభువు ఇచ్చిన స్వేచ్ఛ గొప్పది, నా ప్రభువునందు ఆనందం గొప్పది అనేది తెలుసుకుంటుంది. అప్పుడు మరలా వెనక్కి వచ్చేట్టుగా చేస్తాను. దానికి ద్రాక్ష, ధాన్య, తైలములు, విస్తారమైన వెండి బంగారం ఇచ్చిన వాడు నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరిచింది. దేవుడిచ్చిన వనరులను విగ్రహారాధనకు ఉపయోగించారట. నేను ఎప్పుడు కూడా దేవుడు నాకు ఇచ్చిన కానుక, చంద వినియోగిస్తున్నప్పుడు నేను పరిశీలన చేసుకుంటుంటా. నేను ఖర్చు పెట్టే డబ్బు దైవ చిత్తానుకూలంగానే వెళుతోందా, లేక ఎక్కడైనా అక్రమమైన దానికి వెళుతుందా? ఎందుకంటే వీఆర్ మోర్ అకౌంటబుల్. నేను కష్టపడితే వచ్చిన డబ్బు కాదు, నేను ప్రభువు బిడ్డకున్నందుకు, సేవకుడుకున్నందుకు దేవుడు నాకు జీవనార్థం ఇచ్చిన డబ్బు. జీవనార్థం నాకు ఇచ్చిన డబ్బు ఎక్కడైనా నిష్ప్రయోజకరమైన విధానంలో స్పెండ్ చేస్తున్నాను అనేది ఎవ్రీ డే నేను పరిశీలించుకుంటాను. అందుకే నా జీవనానికి అవసరమైన ఆర్థిక స్థితి మాత్రమే గృహంలో ఖర్చు చేస్తాను. మిగిలినదంతా పరిచర్యలోనే మిగిల్చి ఉంచుతాను. అలాగే పరిచర్యలలో వచ్చిన, మిషన్స్లో వచ్చిన మనీ ఐ నెవర్ టచ్. నేను ముట్టను. నా అవసరాలు ఉంటే ఉండుగాక, అవి దేవుడు తీరుస్తాడు. అప్పటి వరకు ఎదురు చూస్తాను. అంతేగాని గాడ్స్ మనీ నా పర్సనల్ విషయాలకు వాడుకోవటానికి అన్నడు నేను ముందుకు పోను కూడా. ఇక ముందు నేను జీవించిన కాలానికి నా తీర్మానం అదే. ఐ డోంట్ వాంట్ టు టచ్ గాడ్స్ మనీ విచ్ వాజ్ గివెన్ ఫర్ ద గాడ్స్ పర్పస్. ఇశ్రాయేలు అది మిస్ అయ్యారు. ఇశ్రాయేలీయులు తమకు దేవుడు ఇచ్చిన దాన్ని దేవుడు సమృద్ధి ఇచ్చాడు. దేవుడే కొరత చేయలేదు, వాళ్ళకి సమృద్ధి ఇచ్చాడు. ఇవాళ చాలామంది క్రైస్తవులకు దేవుడు సమృద్ధి ఇచ్చాడు, అయినా ఇంకా లంచాలకు వెళ్తున్నారు, అయినా ఇంకా విగ్రహారాధనకి వెళ్తున్నారు, అయినా ఇంకా లోక స్నేహాలకు వెళ్తున్నారు. అది పాపం. దేవుడు నీ కుటుంబానికి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, వాటి పర్పస్ నెరవేరినట్లుగా ఇస్తాడు. నువ్వు ఎక్కువగా తినేసినా కొలెస్ట్రాల్ పెరుగుద్ది, హార్ట్ కంప్లైంట్స్ వస్తాయి. దేవుడు నీకు కావలసిన భోజనం ఇస్తాడు.
ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. ఇశ్రాయేలీలకు మన్నా ఇచ్చాడు 40 ఏళ్ళు. 3.5 సంవత్సరాల కరువులో ఏలియా గారికి ఆయన రొట్టె ఇచ్చి పోషించాడు. కనుక నీ పోషణార్థం కావాల్సింది ఇవ్వటంలో దేవుడు ఎన్నడూ తక్కువ చేయడు. కానీ నీ కోరికలు తిండి పరంగా, వస్త్రపరంగా, నివాసపరంగా నెరవేర్చుకోవాలని నువ్వు అనుకుంటే, దేవుడిచ్చిన దాంతో తృప్తి పడకపోతే నువ్వు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటావు. అక్కడ నీ జీవితంలో పాపానికి ప్రారంభం బీజం పడుతుంది. నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిన తర్వాత చాలా కాలానికి కానీ అర్థం కాదు, నేనేమీ సంతోషంగా లేను, ఏమీ లేనప్పుడే సంతోషంగా ఉన్నాను, ఇవన్నీ పొందినందున నాకు ఆనందం లేదని నువ్వు తెలుసుకునే ఒక రోజు వస్తుంది. ఆ రోజైనా నువ్వు ప్రభు దగ్గరికి తిరిగి రావాల్సిందే. చాలామంది అలా రావటానికి ఇష్టపడటం లేదు. ఆ బాధల్లో కష్టాల్లో ఉండిపోతూ క్రిస్టియన్ మెజిషియన్స్ని ఎత్తుక్కుంటున్నారు. ఇట్లాంటి సమస్యల నుంచి ఎవరైనా మమ్మల్ని హాట్ అని బయట తెచ్చేస్తారా అని. నో, పశ్చాత్తాపడకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా ఎవడూ కూడా బయటికి రాలేడు. ఎవడు పర్యావసానం నుండి తప్పించుకోలేడు. ఈ సత్యం క్రైస్తవులు పూర్తిగా గుర్తెరగాలి. కాబట్టి నా ధాన్యం, నా ద్రాక్షారసం వాటి వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసేస్తాను. దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రెబుచ్చును జనపనారియు వారికి దొరకకుండా నేను ఉంచుకుంటాను. దాని విటుకాండ చూస్తుండగా నేను దాని పోకిరితనం బయలుపరుస్తాను. నా చేతిలో నుండి దాన్ని విడిపించువాడు లేకపోతాడు. దేవుడు చెబుతున్నాడు. షోమ్రోను ఎప్పుడు యుద్ధానికి వస్తుందో తిండి కట్ అయిపోతుంది, వస్త్రం దొరకని స్థితి వస్తుంది, భద్రత కరువైపోతుంది. ఆటోమేటిక్గా అన్ని కండిషన్స్ వీక్ అయిపోయినప్పుడు చెరలోనికి వెళ్ళిపోతారు. ఎవడు తప్పించలేడు వీళ్ళని. అది దేవుడు చెప్పాడు, నెరవేర్చాడు. రేపటి వాక్య ధ్యానం 11వ వచనం నుండి నేను ధ్యానిస్తాను. ఇశ్రాయేలు వలె మనం దేవుని విడిచి వెళ్ళువారముగా ఉండకూడదనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. ఇశ్రాయేలు పతనం మా పతనము రాకుండుటకైన హెచ్చరిక. మేము తిండి కొరకు, వస్త్రం కొరకు, నివాసం కొరకు, అందరి భోగభాగ్యాల కొరకు మిమ్మల్ని విడిచి నష్టపోయే వారికి ఉండకుండా సహాయం చేయి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ నీ అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.